ఇప్పుడు నా ప్రియమిత్రుడు ఒక్క మగాడు. సభకు నమస్కారం అండి. 1976-77 ప్రాంతంలో నేను మా నాన్నగారు లారీ డ్రైవర్. ఆయన నన్ను లారీలో తనకి సమ్మర్ హాలిడేస్ సందర్భంగా మద్రాసు తీసుకెళ్ళడం జరిగింది. ఆ మద్రాసు వెళ్ళినప్పుడు నేను ఆ మౌంట్ రోడ్ మీదుగా మా లారీలో, మా నాన్నగారి లారీలో ఆయన డ్రైవ్ చేసి తీసుకెళ్తుండగా నేను కట్అవుట్ చూసాను. ఆ కట్అవుట్ చూసిన వెంటనే నా బ్రెయిన్ అంతా మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఎక్సలెంట్గా బక్క పలచగా హైట్, పెద్ద కట్అవుట్లో సాధారణ హైట్ ఉన్నా సరే భయంకరమైన హైట్లో కనపడుతున్న ఒక మహా మనిషి, ఒక పెద్ద పెట్టేసుకుని, అంటే ఒక కూలీ గెటప్లో ఉన్నాడు ఆయన. చిన్న బీడీ పెట్టుకుని ఆ పెట్టిని మోస్తున్నాడు. ఆయన చూడగానే ఒక షాక్ అని, ఎవరు నాన్న ఆయన అని అడిగాను. ఆయన రజనీకాంత్ అన్నారు. ఆ సినిమా థీ అంటే తెలుగులో ఒక హిందీలో దేవర్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు, తమిళ్లో ఆయన చేశారు, తెలుగులో అన్నగారు మగాడు చేశారు ఆయన. అయితే ఆయన్ని అలా చూసిన తర్వాత ఆయన స్టేజ్ని షేర్ చేసుకునే అవకాశం కేవలం నాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వలన కలిగింది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్యమోహన రూపం నన్ను ఆకర్షించింది, సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది. అందువల్ల నేను ఏదో ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాడిని ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసేసి సినిమా ఫీల్డ్కి వచ్చి మీ అందరి మధ్యన ఎంతోమంది మహానుభావులు, ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు గారు కానీ, మన అనిరుద్ధ్ గారు కానీ, ఈ మొత్తం అందరూ స్టార్ క్యాస్ట్ ముందు ఇలాంటి పెద్ద స్టేజ్ మీద ఒకటి షేర్ చేసుకునే అవకాశం కలిగిందంటే కేవలం రామారావు గారి వల్లనే. సో నేను నా కీర్తి కానీ, ఖ్యాతి కానీ, డబ్బు కానీ ఏమైనా నేను సంపాదిస్తే ఆయన అకౌంట్లోంచి నేను డ్రా చేసుకున్నట్టు ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. ఇంకా ఇప్పుడు ఈ పేట చిత్రం స్టేజ్కి నాకు కనెక్షన్ ఏంటంటే మిత్రుడు అశోక్ వల్లభనేని గారు. ఈయన నడుస్తున్న డైనమైట్ అనమాట. అంటే జనరల్గా ఏంటంటే ప్రొడ్యూసర్లో సాహసం, అంటే ప్రొడ్యూసర్ అనగానే క్యాలిక్యులేషన్స్ మీద బిజినెస్ చేస్తారు. ఈయన క్యాలిక్యులేషన్తో పాటు సాహసం రెండు కలిపి ఉంటాయి అన్నమాట ఈయనతో ఎప్పుడు కూడా. దానికి ఉదాహరణే అప్పుడు రిలీజ్ అయిన నవాబు. అంటే మణిరత్నం గారి మీద ప్యాషన్తోనూ ఆ సినిమాకున్న కాంబినేషన్స్తో డెఫినెట్గా నవాబు మీద ఆయన ప్రేమించారు. అంటే ఇక్కడ సాహసంతో పాటు సినిమా పట్ల ప్యాషన్ ఉంది, పెద్ద పెద్ద టెక్నీషియన్లు, పెద్ద పెద్ద వాళ్ళు తీస్తే డెఫినెట్గా దాన్ని తీసుకుని మన తెలుగు ప్రేక్షకులకి చేరువ చేయాలని ఒక ఆశయం ఉంది, మంచి ఆశయం ఉంది ఆయనకి. ఆ నవాబ్ సినిమాని అప్పుడు కూడా ఇంతే, థియేటర్లన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు వేరే రిలీజ్ అయిపోయి థియేటర్లు దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మన క్యాలిక్యులేషన్స్, మన ఇన్వెస్ట్మెంట్ తిరిగి వస్తుందా రాదా అనే ఒక ఆలోచన కూడా లేకుండా దాన్ని మించిన ప్యాషన్తో ఆ సినిమాని తీసుకుని రిలీజ్ చేశారు. నెమ్మదిగా ఆయన సినిమా టాక్ పుంజుకోవటం, సిటీస్లో బ్రహ్మాండంగా ఆడటం, ఆయన డబ్బులు ఆయన రావటం జరిగింది. అది ఫస్ట్ ఫిలిం ఆయన చేసిన మొదటి సాహసం అనమాట, పెద్ద సాహసం కింద లెక్క అది. ₹1 పైన చాలా కష్టం ఈ రోజుల్లో. అలాగే రెండోది సర్కార్ సినిమా. అది వచ్చే టైం కూడా దానికంటే మించిన భయంకరమైన వాతావరణం నెలకొని ఉందన్నమాట సినిమా థియేటర్లో దొరికే ప్రకారంగా. ఇవన్నీ ఈయన చేసే సాహసాలు ఎలా ఉంటున్నాయంటే, తమిళ్లో ఆ రోజు సినిమా రిలీజ్ అయిపోవాలి, తెలుగులో లేట్ అయితే మాత్రం పైరసీ వచ్చేస్తుంది, సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేకుండా డబ్బులైతే ప్రొడ్యూసర్కి అక్కడ కట్టేయాలి, తెలుగు తీసుకొచ్చి రిలీజ్ చేయాలి. అంటే ఎంత సాహసం, ఎంత భయాందోళనలు ఉంటాయి, ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది ఒక ప్రొడ్యూసర్కి. వాటన్నిటినీ ఖాతరు చేయకుండా డెఫినెట్గా ఆడియన్సు, ప్రేక్షకులు ఒకళ్ళు 10 మందికి చెప్తారు, ఆ 10 మంది 100 మందికి చెప్తారు, 100 మంది 1000 మందికి చెప్తారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇలా ప్రేక్షకులు చూసి సినిమాను ఆదరించిన తర్వాత నా డబ్బు నాకు తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఆ క్రేజీ కాంబినేషను, వాళ్ళ యొక్క కష్టాన్ని నమ్ముకుని సినిమాని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అందువల్ల నేను డెఫినెట్గా అందరూ సినిమా ప్రొడ్యూసర్లు అందరూ కూడా అభినందించాలి, సహకరించాలి, సహాయం చేయాలన్నమాట. అట్లాంటి బిగ్గెస్ట్ లాగా నవాబు, సర్కార్ అనుకుంటే దాన్ని మించిన, దాని బాబు లాంటి సినిమాలు అన్నాడు, పేట సినిమా అనమాట, వాటి బాబు లాంటి సినిమా అనమాట. ఇది ఇంకా కష్టమైన సినిమా, ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉండటమే కాకుండా యంగ్ డైరెక్టర్గా చాలా తనకంటూ ఒక స్పెషల్ ముద్ర వేసుకుని ఆయన మాస్ హిస్టరీనిక్స్ని, అంటే రజనీకాంత్ గారి హిస్టరీనిక్స్ అంటే జనరల్గా భాషా సినిమా చూసినప్పుడు కానీ, నరసింహ సినిమా చూసినప్పుడు కానీ కలిగిన ఆ స్పైసీనెస్ను, ఆ రఫ్, ఆ రగ్గుడ్నెస్ను ఆయన చూడాలనుకున్న ఒక ఇమేజీ ఆ తర్వాత వచ్చే సినిమాల్లో సోబర్గాను, ఆక్వాగార్డ్ వాటర్ తాగినట్టుగా సాఫ్ట్ అయిపోయినాయి అనమాట.
అలాంటిది మళ్ళీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత పూర్వపు రజనీకాంత్ గారు, అంటే మన తెలుగు ప్రేక్షకులకి, సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు కావాల్సిన రజనీకాంత్ గారి హిస్టరీనిక్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఆయన చేష్టలు అన్నీ ఉన్నాయి, ఆయన స్టైల్స్ ఉన్నాయి, ఆయన మేనరిజం అని అనే బిలీఫ్ కల్పించాడు కార్తీక్ సుబ్బరాజు. అంటే ఆయనకి ఆల్రెడీ ఒక క్లాస్ డైరెక్టరు, ఒక మంచి కంటెంట్ని తీసుకుని ప్రజెంట్ చేయగలడు అని ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్కి రజనీకాంత్ గారు తోడైనా కూడా దాన్ని మించిన కమర్షియల్ వ్యూస్తో సినిమాని చూపించారు. అలాగే నరసింహ భాషలో ఎలా అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలాగ ఉన్నాయో అలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ ట్రైలర్లో చూసిన తర్వాత నాకు ఉన్నాయని అనే ఫీలింగ్ కలిగింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే స్టార్ కాస్టింగ్ అంటే ఒక డైరెక్టర్కి చాలా ఛాలెంజ్ అనమాట. అంటే నాకు కూడా తెలుసు, నేను ఒక డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, రైటర్ని. సో పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా వాళ్ళ ఇమేజ్ చట్టంలో ఉంటారు, వాళ్ళకి తగ్గ కథ చెప్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడ విజయ్ సేతుపతి అంటే తనకంటూ స్పెషల్గా స్క్రిప్ట్ల సెలక్షన్లోంచి ఒక మంచి హీరోగా ఆయన ఇమేజ్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు. అలాగే నవాజుద్దీన్ సిద్దిక్ వాళ్ళు కథలో, క్యారెక్టర్లో దమ్ము లేకపోతే సినిమా యాక్సెప్ట్ చేయరు. డైరెక్టర్కి చాలా ఛాలెంజ్ లాంటిది ఇలాంటివన్నీ. సో అక్కడ సిమ్రన్ గారు, త్రిష, అట్ ది సేమ్ టైం నవాజుద్దీన్ సిద్దికి, విజయ్ సేతుపతి, అలాగే శశికుమార్ గారు, అలాగే బాబీ సింహ గారు, వీళ్ళందరికీ కథ కూర్చోబెట్టి 2.5 గంటల స్క్రిప్ట్లో మీ అందరి పాత్రలని, అందులో పర్ఫెక్షనిస్టులకి పాత్రలు ఉన్నాయని చెప్పి వాళ్ళని ఒప్పించడం అనేది ఒక ఛాలెంజ్. అక్కడే ఈ సినిమాలో ఎంతో దమ్ము ఉందనేది మనకు అర్థమైపోతుంది అనమాట సినిమాలో. సో అంటే కంటెంట్ బేస్డ్గా చాలా రోజుల తర్వాత, భాష తర్వాత, నరసింహ తర్వాత ఈ సినిమా వస్తుంది అన్నదానికి ట్రైలర్ చూడగానే మనకు ఆ ఫీలింగ్ కలిగింది. అది వల్లభనేని అశోక్ గారికి ఒక మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అనిరుద్ మ్యూజిక్, భయ్యా మీరు మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు భయ్యా, చూస్తాకి సన్నగా పుల్లగా పుల్ల ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తున్నారు, కానీ మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. మీరు ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టుగా కొలవరి సాంగే కాదు, అక్కడి నుంచి చాలా సాంగుల్లో మీ ప్రతాపం చూపించారు. ఎట్లాంటి ప్రతాపం అంటే విచిత్రమైన బ్లెండ్ మీరు. అంటే ఎలాంటి బ్లెండింగ్ అంటే మాస్ ఉంది, క్లాస్ ఉంది, మెలోడీ ఉంది, వరల్డ్ మ్యూజిక్ అంతా కూడా రిథమ్స్, పర్కషన్స్ అన్నీ కూడా అందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అన్ని సాంగ్స్ వింటున్నాం, మిగతా సినిమాలు కూడా విన్నాం. సో ఈ విచిత్రమైన బ్లెండింగ్ అనేది చాలా రేర్గా జరుగుతుంది, అది మీలో ఉంది. మీ మ్యూజిక్ నేను ప్రతిదీ వింటుంటాను, నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఏ భాషలో రిలీజ్ అయినా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ వింటుంటాను. అది ఐ విష్ ఆల్ గుడ్ లక్. అలాగే ఇప్పుడు మేఘా ఆకాష్ లైవ్ చూసానమ్మా, ఇది సినిమా చాలా బబ్లీ ఫేస్ నీది, మంచి ప్రామిసింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఐ విష్ ఆల్ గుడ్ లక్. నిత్య మీరు ఇదే నేను ట్రైలర్లో మిమ్మల్ని చూడటం, మంచి అట్రాక్టివ్ ఐస్ ఉన్నాయి. ఐ విష్ ఆల్ గుడ్ లక్ అండి. సో మీరు ఈ ఫంక్షన్కి రావటం అనేది ఫంక్షన్కి ఒక సౌభాగ్యం తెచ్చినట్టును. అశోక్ వల్లభనేని గారు అంటే సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసిన తెలుగులో మాత్రం రిలీజ్ చేయడం చాలా కష్టం అండి ఈ సిచ్యువేషన్స్లో. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయటం ఎంత కష్టం అనేది ఇందాక ప్రసన్న గారు చెప్పారు. ఆయన ఆవేశంలో చెప్పినా ఆయన నిజం చెప్పారు, ఈయన కూడా ఆవేదనలో చెప్పినా అది నిజం చెప్పారు. కానీ మరి ఇలాంటి సిచ్యువేషన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ చేయటానికే కష్టంగా ఉన్నప్పుడు ఇంకా మిగతా చిన్న సినిమాల పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోవాలి. సో ఇదన్నీ కలిసి ఇప్పటి నుంచి కూడా మిగతా వాళ్ళంతా అర్థం చేసుకుని సహకరించి మంచి థియేటర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం లిరిసిస్టులు ఒక ఆడియో ఫంక్షన్ అంటే ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే ఈ ఆడియో రిలీజ్ అనేది ముందు ఛానల్స్ ద్వారా విన్నా కూడా డెఫినెట్గా మన భాస్కర్ పట్ల గారు, రామజోగేశ్ శాస్త్రి గారు, తర్వాత మా సాయి కిరణ్ గారు వచ్చారు, చంద్రబోస్ గారు రాలేదు, అనంత్ శ్రీరామ్ గారు రాలేదు, వీళ్ళందరూ కూడా నా మిత్రులే, సన్నిహితులే. వాళ్ళందరికీ కూడా ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ ఏ గుడ్ లక్. ఇంకా ఇప్పుడు ఈ సినిమా గురించి నాకు ఒక కనెక్టివిటీ ఉందండి. అది ఎవరంటే సిమ్రన్ గారు. నేను సిమ్రన్ గారితో నేను శ్రీదేవి గారికి వీరాభిమాన్ని. అంటే ఒక సినిమా 62 రోజులు ఆడితే మా ఊర్లో 59 సార్లు చూశాను. ఆవిడతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే కానీ డైరెక్టర్గా పనిచేయలేదు. శ్రీదేవి గారితో మేడం పైన ఉన్నారు. తర్వాత నాకు నచ్చిన అన్ని రకాల అంటే ఒక హీరోయిన్ అనగానే అటు వెస్ట్రన్ అవుట్ఫిట్లోను, ఇటు ట్రెడిషనల్ అవుట్ఫిట్లోను, రెండిట్లోనూ క్యారీ చేయగలిగి, ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయగలిగి, డ్యాన్స్ చేయగలిగి, బ్రహ్మాండంగా యాక్ట్ చేయగలిగిన ఎబిలిటీస్ చాలా తక్కువ మందిలో ఉంటాయి. ఆ అవకాశం దేవుడు చాలా తక్కువ మందికి ఇస్తాడు. అలా ఇచ్చిన వాళ్ళు అరుదైన ఆణిముత్యం లాంటి వారు సిమ్రన్ అనమాట. ఆవిడతో నేను పనిచేయడం జరిగింది, సిమ్రన్ గారితో. సో ఆవిడ నాకు ఆ సీతయ్య సినిమాలో 2 సెన్సేషన్ సాంగ్స్కి నాకు ఆవిడ ఆక్సిజన్ ఇచ్చింది. ఆ 2 సాంగ్స్ మీ అందరికీ చూపించాను, మీ అందరూ కూడా చూశారు, ఎంజాయ్ చేశారు. ఆవిడ ఈ సినిమాలో అంటే చంద్రముఖిలోనే ఆవిడ నాకు చెప్పేదనమాట. జ్యోతిగా వేసిన క్యారెక్టర్ ఆవిడ చేయాల్సిన పరిస్థితుల్లో ఆవిడ అదే టైంలో పెళ్ళి అవటం, ఆవిడ చేయటం కుదరలేదు. రజనీకాంత్ గారి సినిమా మిస్ అయ్యానని ఆవిడ బాధపడిపోతూ నాకు చాలాసార్లు షేర్ చేసుకున్నారు.
ఆవిడ మళ్ళీ చాలా రోజుల తర్వాత మన తెలుగు ప్రేక్షకులకు, తమిళ ప్రేక్షకులకు కూడా రజనీకాంత్ గారి కాంబినేషన్లో మళ్ళీ రావటం అనేది ఆవిడకి ఒక అదృష్టం కింద ఆవిడ ఫీల్ అయ్యారు. సోషల్ నెట్వర్క్స్లో షేర్ చేసుకున్నారు. ఐ విష్ హర్ ఆల్ ఫెంటాస్టిక్ గుడ్ లక్ అండి ఆవిడకి కూడా. అలాగే ఈ పేట సినిమా అనేది 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. 9న మా అన్నగారి బయోపిక్ రిలీజ్ అవుతుంది. ఆ బయోపిక్ అనేది ఇంకా అది ఎక్సలెంట్గా హిట్ అవుతుంది అనేది ఆల్రెడీ ప్రేక్షకులు అందరూ కూడా, అంటే చూసిన విజువల్స్ ద్వారా అందరూ చెప్తున్న వాస్తవం అది. ఐ విష్ దట్ పిక్చర్ ఆల్సో ఆల్ గుడ్ లక్ అండి. ఆ నెక్స్ట్ డే రిలీజ్ అవుతున్న పేట బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సాహసం అన్నయ్య, ఈ సాహసం కాదు ఆయన నాకంటే వయసులో చాలా చిన్నవాడు, నేను అన్నయ్య అంటంలో నాకు ఆనందం ఉంది. మీకు మంచి డబ్బు రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఐ విష్ ఆల్ గుడ్ లక్ అండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈ సాహసం చేయాలంటే నిజంగానండి కార్తీక్ సుబ్బరాజు గారు, అనిరుద్ధ్ గారు, సినిమా రిలీజ్ చేయడం నిజంగా ఛాలెంజింగ్ పని. ఈ విషయంలో మీరందరూ రావటం, ఇంకా దానికి ప్రమోట్ చేయడానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఈయన ఒక సాహసం అయితే వెనకాల పెట్రోల్ మా అన్న ప్రసన్న గారు అనమాట. పెట్రోల్ లేనిదే ఎంత సాహసోపేతమైన బండి అయినా నడవదు. ఈయనకే కాదు, నాయనకు కూడా నాకు ఆయనే అనమాట. అన్న, మీరు నవాబ్ వెనక ఉన్నారు, తర్వాత మన సర్కార్ వెనక ఉన్నారు, పేట వెనక ఉన్నారు. మీకు ఒక హ్యాట్రిక్, అన్న అశోక్ గారికి ఇంకొక హ్యాట్రిక్ అనమాట. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్ అన్నాను. థ్యాంక్ యూ.